నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ల్యాప్టాప్ టాక్స్. ఈరోజు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ హౌ టు క్రాక్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ. ఈ ఎన్టీపీసీ యొక్క నోటిఫికేషన్ ఇచ్చింది మనకు 28 ఫిబ్రవరి 2019లో మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు దాదాపు 1.5 year అనేది అవుతుంది. అయితే చాలామంది నోటిఫికేషన్ని అప్లై చేసి మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు, నోటిఫికేషన్ అప్లై చేసి కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే CBT 1 అనేది క్వాలిఫై అవ్వగలమా లేదా అనేది, దానికోసమే మన వీడియో. లెట్స్ బిగిన్. డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి కొటేషన్, డ్రీమ్ డీప్, ఫర్ ఎవ్రీ డ్రీమ్ ప్రిసీడ్స్ ద గోల్. ఇప్పుడు మనకున్న కళ, మనకున్న గోల్ రైల్వేలో త్రూ NTPC ద్వారా జాబ్ అనేది ఎలా తెచ్చుకోవడం. మన డ్రీమ్ని మనం రీచ్ అవ్వాలంటే ఈ NTPCకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియాలి, దానికి ఉన్న సిలబస్ తెలుసుకోవాలి, అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఒక ఎనాలిసిస్ చేయాలి. దెన్ మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనం తీసుకుంటే ఆర్ఆర్బి NTPC CBT 1 యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది. ఇక్కడ 3 సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మ్యాథమెటిక్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30 ఉన్నాయి, టోటల్ మార్క్స్ 30 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30 అండ్ టోటల్ మార్క్స్ 30 మార్క్స్. జనరల్ అవేర్నెస్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40, టోటల్ మార్క్స్ 40. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 ఉన్నాయి, టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్. మనకున్న టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes. ఇక్కడ మనకి 1/3 నెగటివ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ప్రతి క్వశ్చన్కి వచ్చేసి 100 క్వశ్చన్స్ మనకి 90 minutes మాత్రమే ఉంది. అంటే ఈచ్ క్వశ్చన్కి 54 seconds మాత్రమే ఉన్నాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 54 seconds మాత్రమే ఉన్నాయి. కాబట్టి మనం బాగా ప్రాక్టీస్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మనం చేయగలము. నెక్స్ట్ ఇలాగే CBT 2 తీసుకుంటే ఇక్కడ కూడా మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 35 ఉన్నాయి, టోటల్ మార్క్స్ వచ్చేసి 35 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 35 క్వశ్చన్స్ ఉన్నాయి, టోటల్ మార్క్స్ వచ్చేసి 35. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ టోటల్ మార్క్స్ వచ్చేసి 50. టోటల్ ఆ పేపర్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 120 ఉంటాయి, టోటల్ మార్క్స్ వచ్చేసి 120. ఇక్కడ మనకు టైం డ్యూరేషన్ కూడా 90 minutes మాత్రమే. 100 క్వశ్చన్స్ ఉన్నప్పుడు కూడా మనకి 90 minutes. ఇక్కడ 120 క్వశ్చన్స్ ఉన్నప్పుడు కూడా మన టైం డ్యూరేషన్ ఎంత, 90 minutes. అయితే మనకు ఒక్కొక్క క్వశ్చన్కి ఇక్కడున్న టైము 45 seconds మాత్రమే. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలి, మనకి క్వశ్చన్కి సొల్యూషన్ కావాలి, ఎట్ ద సేమ్ టైం తక్కువ టైంలో చేయాలి. ఇది మనం కావాల్సింది. అంటే ఈ తక్కువ టైంలో మనం ఎలా చేయగలం అంటే త్రూ మ్యాక్సిమం ప్రాక్టీస్ ద్వారా మనకు తక్కువ టైంలో క్వశ్చన్స్ అనేవి చేయగలుగుతాము. దీనికి కూడా ఇందులో కూడా మనకి CBT 2లో కూడా 1/3 నెగిటివ్ ఉంటుంది. ఇది CBT 1లో అండ్ CBT 2లో ఉన్న ఎగ్జామ్ ప్యాటర్ను. ఇప్పుడు ఇక్కడ మనం నెక్స్ట్ మనం ఏం చేయాలి, మ్యాథమెటిక్స్లో దాని యొక్క సిలబస్ ఏముంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క అనాలిసిస్ ఎలా ఉంది, తర్వాత రీజనింగ్లో సిలబస్ ఏమి ఇచ్చారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు, జనరల్ అవేర్నెస్లో సిలబస్ ఏముంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఏ టాపిక్కి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారో ఇప్పుడు మనం అనాలిసిస్ చేయాలి. నెక్స్ట్ చూడండి, మ్యాథమెటిక్స్లో ఉన్న సిలబస్ ఇక్కడ చూసుకుంటే మనం నెంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్స్, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్, ఫ్రాక్షన్స్, LCM and HCF, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, ఎలిమెంటరీ ఆల్జిబ్రా, బేసిక్ ట్రిగ్నోమెట్రీ, బేసిక్ మెన్సురేషన్, బేసిక్ జియోమెట్రీ, స్టాటిస్టిక్స్, DI అంటే డేటా ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ మీరు సిలబస్ చూసి భయపడొద్దు. సిలబస్ అనేది చాలా ఉన్నా సరే
ఇప్పుడు ఎన్టీపీసీకి సంబంధించిన బేసిక్ వేరుగా ఉంటుంది. మనం ఎస్ఎస్సి సీజీఎల్ తీసుకుంటే దాని యొక్క లెవెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఎన్టీపీసీ వరకు ఎంత లెవెల్ అయితే ఉంటుందో అంతవరకు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అంతేగాని సీజీ లెవెల్ ప్రిపేర్ అయిపోయి ఎన్టీపీసీకి నేను ఎగ్జామ్ రాస్తాను అంత అవసరం లేదు. మనకున్న తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ అనేది ఎలా కంప్లీట్ చేయాలనేది ఆ బేస్ మీదే మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఇవి మ్యాథమెటిక్స్లో ఉన్న సిలబస్. ఆ ప్రీవియస్ ఇయర్ బేస్ చేసుకుని దాని యొక్క ఎనాలిసిస్ చూద్దాం మనం. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ ఆర్ఆర్బి, జేఈ కానివ్వండి, ఏఎల్పి కానివ్వండి, గ్రూప్ డి కానివ్వండి, దాన్ని బేస్ చేసుకొని ఒక ఎనాలిసిస్ చేశాను. ఆ ఎనాలిసిస్ ప్రకారం ఏ టాపిక్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎన్ని వచ్చినాయి ఒకసారి చూద్దాం మనం. నెంబర్ సిస్టంలో ఒక క్వశ్చన్ ఇచ్చారు, సింప్లిఫికేషన్స్లో నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్లో నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఫ్రాక్షన్స్లో నుంచి ఒక క్వశ్చను, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో నుంచి ఒక క్వశ్చను, పర్సంటేజెస్లో నుంచి ఒక క్వశ్చను, ప్రాఫిట్ అండ్ లాస్లో నుంచి ఒక క్వశ్చను, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చారు, యావరేజ్లో నుంచి 2 క్వశ్చన్స్, టైమ్ అండ్ వర్క్లో నుంచి 2 క్వశ్చన్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్లో నుంచి 1 క్వశ్చను, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్లో నుంచి ఒక క్వశ్చను, ట్రైన్స్లో నుంచి ఒక క్వశ్చను, రేషియో అండ్ ప్రపోర్షన్లో నుంచి ఒక క్వశ్చను, ఎలిమెంటరీ ఆల్జిబ్రాలో నుంచి ఒక క్వశ్చను, బేసిక్ ట్రిగ్నామెట్రీలో నుంచి ఒక క్వశ్చను, బేసిక్ మెన్సురేషన్లో నుంచి ఒక క్వశ్చను, బేసిక్ జియోమెట్రీలో నుంచి 2 క్వశ్చన్స్, స్టాటిస్టిక్స్ అండ్ 2 క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్స్ 2 క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, ఆల్జిబ్రా అనేది చాలా ఉంటుంది, కానీ వాడు మనకి ఇచ్చింది ఏంది, ఎలిమెంటరీ ఆల్జిబ్రా మాత్రమే. ట్రిగ్నామెట్రీ కూడా చాలా ఉంటుంది, కానీ సిలబస్లో మెన్షన్ చేసింది బేసిక్ ట్రిగ్నామెట్రీ. మెన్సురేషన్ చాలా డెప్త్లో ఉంటుంది, కానీ మనకు అంత అవసరం లేదు. బేసిక్ మెన్సురేషన్, బేసిక్ జియోమెట్రీ అంటే ఈ టాపిక్స్ అనేవి చాలా డెప్త్గా ఉంటాయి, కానీ మొత్తం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎలిమెంటరీ బేస్లో లెవెల్లో మనం ప్రిపేర్ అయితే ఎన్టీపీసీకి సరిపోతుంది. ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేస్తున్న ఒక ఎనాలిసిస్. అలాగే రీజనింగ్లో ఉన్న సిలబస్ చూద్దాం. రీజనింగ్లో ఉన్న సిలబస్ వచ్చేసి ఎనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ఆల్ఫాబెట్, సిరీస్, క్లాక్స్, క్యాలెండర్స్, క్యూబ్స్ అండ్ డైస్, ఆడ్ వన్ అవుట్, వెన్ డయాగ్రామ్, సిలోలిజం, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, మ్యాట్రిక్స్, ఎంబెడెడ్ ఫిగర్స్, కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సెంటెన్స్ అరేంజ్మెంట్. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్, ఇది మిస్ అయింది. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఒక టాపిక్ ఉంది. ఇవి రీజనింగ్లో ఉన్న మన సిలబస్. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని ఒక ఎనాలిసిస్ చూద్దాం. ఎనాలజీలో నుంచి 3 క్వశ్చన్స్ ఇచ్చారు, వెన్ డయాగ్రామ్లో నుంచి 3 క్వశ్చన్స్, కోడింగ్ డీకోడింగ్లో 4 క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్స్లో 4 క్వశ్చన్స్, సిలాలిజంలో 3 క్వశ్చన్స్, పజిల్స్ లీనియర్ 3 క్వశ్చన్స్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ 2 క్వశ్చన్స్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ 2 క్వశ్చన్స్, ఆడ్ వన్ అవుట్ 1 క్వశ్చన్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనే 4 క్వశ్చన్స్, సెంటెన్స్ అరేంజ్మెంట్ వచ్చేసి 1 క్వశ్చను. అలాగే జీకేలో ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు దాని యొక్క ప్రొసీజర్ చూద్దాం. జీకే వచ్చేసి టోటల్ జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. యావరేజ్గా మనం డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే హిస్టరీ, ఆర్ట్, కల్చర్ అండ్ లిటరేచర్ చేసి 7 క్వశ్చన్స్ ఇచ్చారు. జియోగ్రఫీ, టోటల్ ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ని బేస్ చేసుకొని 1 క్వశ్చన్ ఇచ్చారు. పాలిటీ, గవర్నెన్స్, ద కాన్స్టిట్యూషన్లో నుంచి 2 క్వశ్చన్స్, అంటే డైరెక్ట్ ఈ మొత్తం పాలిటీ. స్టాటిక్ జీకేలో నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చారు. బయాలజీ 7 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 2 క్వశ్చన్స్, ఫిజిక్స్ 4 క్వశ్చన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ 4 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ 11 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇవి టోటల్గా 40 క్వశ్చన్స్ అనేవి ఇలా ప్రీవియస్ ఇయర్ని బేస్ చేసుకుంటే ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మనం ఇలాగే ఇస్తాలని రూల్ ఏమీ లేదు. నెక్స్ట్ ఎన్టీపీసీలో మార్చొచ్చు. మనకి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఒక ఎనాలిసిస్ చేసుకుంటే ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు ఒక ఐడియా వస్తుంది. దానికోసమే ఒక ఎనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ స్టడీ ప్లాన్ ఫ్రమ్ మై సైడ్ అంటే ఇక్కడ మన ఛానల్ తరపు నుంచి ఎన్టీపీసీ ప్రిపేర్ అవ్వాల కోసం ఏమేమి ప్రొవైడ్ చేయగలమో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఆల్ టాపిక్స్ విల్ కవర్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. అంటే అర్థమెటిక్ కానివ్వండి,
రీజనింగ్ కానివ్వండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో చూద్దాం ఒకసారి. థియరీ ఆఫ్ టాపిక్, ప్రతి టాపిక్ యొక్క బేసిక్ పాయింట్స్ కొన్ని ఉంటాయి, థియరీ ఉంటుంది. ఆ థియరీ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ బెస్ట్ క్వశ్చన్స్ ఆఫ్ టాపిక్ వైజ్, అంటే ఎన్టీపీసీని టార్గెట్ చేస్తూ ప్రతి టాపిక్కి బెస్ట్ క్వశ్చన్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని ఆ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అనేవి CBT 1 అండ్ CBT 2కి సరిపోతుందండి. అంతేగాని CBT కోసం ఒకటి, CBT 2 కోసం సపరేట్గా ఇలా ఏమీ ఉండదు. మన టార్గెట్ ఏంటంటే కంప్లీట్ RRB NTPC కోసం. నెక్స్ట్ ఇలా చెప్పిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ టెస్ట్ చేసి అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఈ యొక్క అర్థమెటిక్ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ రీజనింగ్ అనేది ఇప్పుడు తర్వాత మనం టాపిక్ వైజ్ స్టార్ట్ చేస్తాం. రీజనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రీజనింగ్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తూ ఇంకా టైం ఉంటే మనకు జీకే MCQs అనేవి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమెటిక్ రీజనింగ్ అనేది టాపిక్ వైజ్గా చెప్పడం జరుగుతుంది. జీకే అనేది చాలా వ్యాస్ట్ సిలబస్ కాబట్టి వీడి యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రైల్వేలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి వాటి యొక్క MCQs అనేవి ప్రాక్టీస్ చేద్దాం. ఇవి మన ఛానల్ తరఫు నుంచి NTPC కోసం ప్రిపేర్ అవ్వడం కోసం ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్. ఎవరైనా స్టూడెంట్స్ NTPC కానివ్వండి, గ్రూప్ టీ కానివ్వండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నట్టయితే దయచేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. డెఫినెట్గా మన క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది నా తరపు నుంచి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్. ఇక్కడ నెక్స్ట్ మీ తరపు నుంచి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్టడీ ప్లాన్ ఫ్రమ్ స్టూడెంట్ సైడ్. ఇక్కడ చూడండి, ప్రిపరేషన్ అనేది మనం స్మార్ట్ వేలో చేయాలి. ఇక్కడ చూడండి, ఒకరేమో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కానీ దాని యొక్క ఫైనల్ గోల్కి మనం రీచ్ అవ్వలేరు. మన ప్రిపరేషన్ అనేది స్మార్ట్ వేలో ఉంటేనే తక్కువ టైంలో మనం జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. అయితే మన ప్రిపరేషన్ అనేది డైలీ బేసిస్లో ఎలా ఉండాలి, ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది డైలీ అర్థమెటిక్గా చదువుతారు, కొంతమంది డైలీ రీజనింగే చదువుతారు, కొంతమంది డైలీ జీకే మాత్రమే చదువుతారు. మనకి ఎగ్జామ్లో ఓన్లీ ఒక టాపిక్ ఏమీ లేదు. ఇక్కడ రీజనింగ్ ఉంది, అర్థమెటిక్ ఉంది, జీకే ఉంది. వీటన్నిటిని ప్రతిరోజు చదువుకుంటూ వెళ్ళాలి. అవి ఎలా చదవాలంటే మనం డైలీ బేస్ మినిమం 7 hours చదవాలి. మినిమం 7 hours, మ్యాక్సిమం మన ఇష్టం అండి. కనీసం 7 hours కానీ మనం ప్రిపేర్ అవ్వకపోతే జాబ్ తెచ్చుకోవడం కష్టం. మినిమం 7 hours చదవాలి. ఈ 7 hours కూడా మనం ఎలా చదవాలంటే రీజనింగు మినిమం 2 hours కేటాయించాలి, దాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత మ్యాథమెటిక్స్ అనేది దానికోసం కూడా మనం మినిమం 2 hours కేటాయించాలి. దాని తర్వాత జీకే మినిమం 2 hours కేటాయించాలి. అండ్ ఫైనల్గా ఏమున్నాయి మనకు కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ బేసిస్ కింద మనం 1 hour ప్రాక్టీస్ చేయాలి. అంటే టోటల్ ఇక్కడ ఎంత సరిపోయింది, 7 hours. ఇలా ప్లాన్ చేసుకుంటూ డైలీ మనం ఇలా ప్రిపేర్ అవ్వగలిగితే డెఫినెట్గా NTPC ఎగ్జామ్ ముందు వరకు మీ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు. మన ప్లాన్ అనేది ఈ వేలో ఉంటే డైలీ ఇలా మనం టైంని డివైడ్ చేసుకుంటూ డైలీ మినిమం 7 hours చదవగలిగితే డెఫినెట్గా మీరు RRB NTPC జాబ్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఈ సిలబస్ అనేది అయిపోయిన తర్వాత ఇంకా మ్యాక్సిమం ఇంకా 1 month టైం ఉంది ఎగ్జామ్కి ముందు. 1 month ఎగ్జామ్ ముందు మనం డైలీ ఏం చేయాలి, టెస్ట్ సిరీస్ అనేవి ప్రాక్టీస్ చేయాలండి. ఓన్లీ మీరు కాన్సెప్ట్ వైజ్గా చదువుకుంటూ వెళ్తే కాదు, మనం టెస్ట్ సిరీస్ కూడా ప్రాక్టీస్ చేస్తే మనం ఎంత టైంలో ఎన్ని క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయగలుగుతున్నామో మనకు తెలుస్తుంది. అంతేగాని మీరు ఓన్లీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఎంత టైంలో ఎన్ని క్వశ్చన్స్ చేస్తున్నా మనకు ఐడియా అనేది రాదు. అందుకని టెస్ట్ సిరీస్ అనేది డైలీ బేసిస్లో ప్రాక్టీస్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనం యాక్యురసీ మెయింటైన్ చేయాలి. యాక్యురసీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన నార్మలైజేషన్లో తక్కువ క్వశ్చన్స్ పెట్టి యాక్యురసీ కానీ మనం మెయింటైన్ చేయగలిగితే మ్యాక్సిమం స్కోర్స్ అనేవి మనం చేయగలం. ఓకే, ఈ వీడియోలో మీకు RRB NTPCని క్రాక్ చేయడానికి దాని కంప్లీట్ స్ట్రాటజీ నేను మీకు తెలియజేసాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.